వెస్ట్రన్ స్టైల్ ప్రపోజల్ పేరుతో కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసి యువకుడిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసింది ఓ యువతి. బెంగళూరులో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం మధ్యాహ్నం ఒక దారుణం జరిగింది. వెరైటీగా ప్రపోజ్ చేస్తున్నానని తన ప్రేమికుణ్ణి ఓ యువతి నమ్మించి అత్యంత కిరాతకంగా నిప్పు పెట్టి సజీవ దహనం చేసింది. ఈ దారుణ హత్య ప్లాన్ ప్రకారం చేసినట్లుగా బెంగళూరు పోలీసులు అనుమానిస్తున్నారు. అంజనా నగర్లోని బ్యాడరహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుణ్ణి కిరణ్గా గుర్తించారు. వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానంటూ ఊరించి దారుణం చేసింది నిందితురాలు. ప్రేమ కిరణ్ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. తాను వెస్ట్రన్ స్టైల్లో ప్రపోజ్ చేస్తానని కిరణ్ను నమ్మించింది. అందులో భాగంగానే అతడి కళ్లకు గంతలు కట్టి కాళ్ళు చేతులను సైతం తాడుతో కుర్చీకి గట్టిగా కట్టేసింది. ఎందుకు ఇలా చేస్తున్నావని కిరణ్ పదే పదే ప్రశ్నిస్తుంటే ఇదంతా ప్రపోజల్లో భాగంగా చేస్తున్నట్లుగా నమ్మించింది. ఆ తర్వాత అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్రమైన కాలిన గాయాలతో కిరణ్ అక్కడికక్కడే మరణించాడు. హత్యకు ముందే ఆమె తన వద్ద పెట్రోల్ సిద్ధంగా ఉంచుకుందని, ఇది పక్కా స్కెచ్తో జరిగిన హత్యగా బ్యాడర్హల్లి పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఘోరాన్ని ఆమె తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిందని తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే కారణమా? తాజాగా హత్యకు గురైన కిరణ్, ప్రేమ ఇద్దరు రాజాజీనగర్లోని ఒక స్టోర్లో కలిసి పనిచేసేవారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొంతకాలం నుంచి కిరణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ప్రేమ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో మంగళవారం నెలమంగల్లో కొత్త కనెక్షన్ పని కోసం కిరణ్ ఆమెను పికప్ చేసుకున్నాడు. అనంతరం వారిద్దరూ గద్దెఖాన్ ప్రాంతంలోని ఆమె ఇంటికి వెళ్లారు. కొద్దిసేపు అతడితో ప్రేమగా మాట్లాడింది. తర్వాత వెరైటీగా ప్రపోజ్ చేస్తానని నమ్మించి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి కళ్లకు సైతం గంతలు కట్టింది. ప్రపోజ్ చేస్తుందని ఆశగా చూస్తున్న కిరణ్పై ఒక్కసారిగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేసింది. ఏసీపీ అశోక్, ఇన్స్పెక్టర్ భాస్కర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కిరణ్ తన ఇంటికి పెట్రోల్ తీసుకొచ్చాడని, తనతో గొడవపడి నిప్పట్టించేందుకు ప్రయత్నించాడని పోలీసుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అక్కడ వారిద్దరూ గొడవ పడలేదని, ప్లాన్ ప్రకారమే యువతి తన ప్రియుణ్ణి హత్య చేసిందని గుర్తించారు. తనను దూరం పెడుతున్నాడని, తనపై ప్రేమ తగ్గిపోయిందని, మోసం చేస్తున్నాడని భావించి ఈ పని చేసినట్లుగా నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించింది. ప్రస్తుతం నిందితురాలు ప్రేమను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య కేసు నమోదు చేశామని, పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని డీసీపీ నగేష్ తెలిపారు.